సోషల్ మీడియా వల్ల అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి? సోషల్ మీడియా వల్ల అడ్వాంటేజ్ అంటే రీల్స్, వీడియోస్, మనకు తెలియని విషయాలు తెలుసుకోవడం. ఇప్పుడు ట్రావెలింగ్ చేయడం అయినా, లేదా ఫుడ్ గురించి అయినా, లేదా మ్యాప్ గురించి అయినా, దేని గురించి అయినా కానీ తెలియని విషయాన్ని తెలుసుకోవడం సోషల్ మీడియా అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలు బాగా రూడ్కి వెళ్తాం, అబ్బాయిలు రూడ్కి వెళ్తాం, అవి డిసడ్వాంటేజ్. ట్రోల్స్ చేయడం, ట్రోల్స్ అనేది కామన్. అది ఇప్పుడు మనం ట్రోలింగ్ అంటే ఇప్పుడు ఒక వీడియో తీసుకొని, ఇప్పుడు కొంతమంది ట్రోలర్స్ ఎట్లుంటారు, వాళ్ళు ఓన్ వేలో వెళ్తూ ఉంటారు, ఓన్గా ట్రోల్ చేసుకుంటూ ఉంటారు. అది ఓకే, ఇట్స్ ఫైన్. బట్ కానీ కొంతమంది ట్రోలర్స్, కొంతమంది మీమర్స్, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎట్లున్నారు, ఒకరు కంటెంట్ తీసుకొని ఆ కంటెంట్ని పెట్టి దాన్ని రోస్ట్ చేస్తున్నారు చాలా అబ్యూజింగ్ వర్డ్స్తో. దానికి మీ మీద ఒపీనియన్ ఏంటి? వరస్ట్ ఒపీనియన్, టూ వరస్ట్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కష్టపడి ఫాలోవర్స్ తెచ్చుకుని ఏదో ఒక రీతిలో వెళ్తున్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ బట్టి ఆలోచించుకోవాలి. వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ లేదా వాళ్ళని సపోర్ట్ చేసిన దాన్ని బట్టి, బయటికి వెళ్ళి సొసైటీలో వాళ్ళు ఫేస్ అవుతున్న ప్రాబ్లమ్స్ బట్టి వాళ్ళు ఏదో ఎదుర్కొని వెళ్తున్నారు. అలాంటి దాన్ని నీ ఒపీనియన్, నీ సొంత బోర్డు ఒపీనియన్తో వాళ్ళని అలా అబ్యూస్ చేయడం చాలా వరకు రాంగ్. అలానే రీసెంట్గా మనం చూసాం కదా, డాటర్ అండ్ ఫాదర్ది ఒక రిలేషన్ తీసుకొని చాలా చండాలంగా అబ్యూస్ చేశారు. దాని మీద మీ ఒపీనియన్? అంటే ఒక రిలేషన్కి కూడా వాళ్ళు అంటే తల్లి చెల్లి తేడా లేకుండా చాలా చండాలంగా, చాలా ఇదిగా అబ్యూస్ చేస్తున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు నీకు రిలేషన్తో కూడా పని లేకుండా వాళ్ళు అబ్యూస్ చేస్తున్నారు. అవును, ఇప్పుడు నీకు ఏదైనా తెలిస్తే చేసిన ఒక అర్థం, కళ్ళుతో చూసిన దాన్ని తప్ప చెవుతో విన్నదాన్ని కూడా నమ్మొద్దు అంటారు బయట. మరి అలాంటిది ఇలాగ నువ్వు దగ్గరికి వెళ్ళి చూడకుండా నువ్వు ఇలా చేయడం అనేది చాలా వరకు తప్పు. అది మనకి ఎవరికి ఇప్పుడు ఏదో సోషల్ మీడియాలో PDTV అంటే సమ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, కానీ ఈ ఇష్యూస్ వల్ల ఇంత సీరియస్గా నువ్వు అడగాల్సి వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను, ఇది టూ వరస్ట్ ఒపీనియన్. మాకు ఎవరికి నచ్చలేదు వాడు అబ్యూస్ చేసేది కూడా. మరి వాడి పేరేంటో మాకు అంత ఐడియా లేదు, కానీ ప్రణీత్ హనుమంత్, మరి వాడు ఎవడైనా కానీ ఒక అమ్మాయి మీద అలా చేయడం అనేది చాలా వరకు తప్పు. ఎందుకంటే నీకేం తెలుసు అని చెప్పి అలా చేయడానికి కొద్దిగా ఉండిద్ది. ఇప్పుడు నా పర్సనల్ కొన్ని ఉంటాయి, నీ పర్సనల్ కొన్ని ఉంటాయి. నీ గురించి నేనేం తెలియకుండా మాట్లాడతాం అనేది చాలా వరకు తప్పు. ఏదో నీకు ఫాలోవర్స్ రావాలి, పెద్ద వ్యూస్ చూడాలి, 10 మందిలో వ్యూస్ వెళ్ళాలి, ఇంక ఇది ట్రోల్ చేస్తే ఇంకా 10 మంది గ్యాదర్ అవుతారు. ఇప్పుడు దాని తోడు అందరూ సోషల్ మీడియాలో ఉండటం వల్ల సెలబ్రిటీస్ అవుతారు, అలా ఫామ్ అయిపోయిద్ది అని చెప్పి చేస్తున్నారు. అది టూ వరస్ట్ కేస్. బయట ఎక్కడైనా కనబడితే అప్పుడు వాళ్ళైనా 4 అడుగుల మధ్యలో, 4 గోడల మధ్యలో చేస్తారు ఏదో ఒకటి. దానివల్ల బయట తెలియదు కదా ఎలా ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకేం తెలియదు. చేయడం మాత్రం చాలా తప్పదు. అంటే ఇప్పుడు ఓకే గర్ల్స్ చేస్తున్నారు, వాళ్ళు కూడా చేయడం తప్పు. ఎందుకంటే వాళ్ళు ఓన్ వేలో వాళ్ళ టాలెంట్ని బయట చూపించుకోవడానికి సోషల్ మీడియాని ఒక ప్లాట్ఫామ్గా తీసుకున్నారు. అంటే ఇండస్ట్రీ దాకా వెళ్ళడానికి, వాళ్ళ టాలెంట్ని షో ఆఫ్ చేసుకోవడానికి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదన్నా చూపించుకోవడానికి, వాళ్ళ టాలెంట్ని బయట చూపించుకోవడానికి వాళ్ళు ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని కరెక్ట్గా 110% యూజ్ చేసుకున్నారు. బట్ దాన్ని తీసుకొని వెళ్ళి ఇలా బ్యాడ్ వేలో పోర్ట్రేట్ చేస్తూ, బ్యాడ్ వేలో ట్రోల్స్ చేస్తూ, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది కూడా చిన్నపిల్ల, లోకం తెలియని చిన్నపిల్ల, డాటర్ కూతురు రిలేషన్ కూడా అసలు చాలా ఇదిగా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నిజం చెప్పాలంటే సీరియస్ తీసుకోవాలి మేడం ఏదైనా. వాళ్ళు ఇంకా వాళ్ళు అలా చేస్తున్నారంటే మరి సంథింగ్ అలాగే మెంటల్ ఇష్యూ అయినా ఏదైనా ఉండే అంతే. ఇంకా వాళ్ళ గురించి ఏదో ఒక చర్య తీసుకోవాలి, కఠిన చర్య. ఇందాక అడిగావు కదా క్వశ్చన్, సోషల్ మీడియా వల్ల ఉపయోగాలు ఏంటి, ఉపయోగాలు కాని వేటని. ఇదే ఉపయోగం కానిది ఇది వాడు చేసే పని. ఎలాగంటే ఇప్పుడు వాడు అదే ఇంత ముందులాగా ఏదైనా టీవీకి రావాలన్నా, 10 మందికి స్ప్రెడ్ చేయాలన్నా కానీ, తలకెంత తపస్సు చేసినా కానీ, ఇప్పుడు రోడ్డు మీద 10 మందిని పెట్టుకుని వినిపించాలన్నా కానీ అవ్వదు. అది ఒక ఫోన్ వల్ల జస్ట్ ట్రోల్ చేస్తే అది అమ్మడే రీచ్ వెళ్ళిపోయింది. దీని అంత వరస్ట్ కేసు ఇంకా ఏడైనా ఉండిద్ది మరి సోషల్ మీడియా? ఇది ఒక కేసు. అంటే సోషల్ మీడియాలో ట్రోల్ చేసి తీసుకునేది కూడా ఒక మంచి వీడియోని తీసుకుంటే బాగుంటుంది. అంతేగాని ఇప్పుడు నువ్వు 10 మందికి ఉపయోగపడేది చేసావనుకో, అది తీసుకున్నారనుకో బాగుండిద్ది. ఎందుకు పనికిరాంది? ఇప్పుడు అది ఎందుకు పనికిరాంది? దానివల్ల ఇంకో 4 చెడిపోతారు, ఆ 4 వల్ల ఇంకో 40 మంది చెడిపోతారు. ఏం ఉపయోగం లేనిది.